పాస్టర్ అన్నారు పిల్ల క్యాన్సర్ స్ట్రగుల్ అవుతూ ఉంది. ఇప్పుడు జూన్లో చనిపోద్ది అన్నారు. ప్రార్థనలు చేస్తున్నాం, ముందు స్ట్రగుల్ అవుతా ఉంది. సో నేను శ్రీలకోటలో కూడా షేర్ చేసినాను. స్ట్రగుల్ అవుతున్నారు, పాస్టర్ గారు స్ట్రగుల్ అవుతున్నారు, ఇద్దరు పిల్లలు. సో నేను ఇది ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు మనసుకు వచ్చింది, ఆ పిల్ల కోసం మళ్ళీ ప్రార్థన చేద్దాం ఒకసారి అని. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఇందాక 6:19 ఫోన్ వచ్చింది ఆయన దగ్గర. సరే ఇలాగ ప్లేట్లెట్స్ 13 ప్యాకెట్లు ఎక్కించాం, సేమ్ అది వస్తూ ఉంది. ఏం చెప్పలేకపోతున్నారు, ఏం చేయాలో తెలియదు. మీకు ప్రార్థన చేయమని చెప్పడానికి నేను బయటకు వచ్చాను, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, రాత్రి ఫోన్ చేస్తాను. స్ట్రగుల్ అవుతున్నాను, తెలీదు. సో ప్రార్థన చేశాను, నాకు భయం ఉంది, వాళ్ళ ఏం సొల్యూషన్ ఇవ్వగలం, ఏం తెలియదు మనకి. అని చేయగలిగింది ఏంటంటే వాళ్ళు విశ్వాసంలో నిలబడ్డానికి సహాయం చేయాలి. ఆయన స్వస్థత ఇస్తాడా ఇవ్వడా మనకు తెలియదు. ఆయన లేపుతాడా లేకపోతే ఏమవుతుంది మనకు తెలియదు. చేయగలిగిన ప్రార్థన ఏంటంటే వాళ్ళ విశ్వాసంతో ఉండాలి, యేసును లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర రాబడికి వాళ్ళైనా ఆ పాయింట్ దగ్గర ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మనకైనా ఏంటంటే యేసుక్రీస్తు వారు మృత్యుం చేయడం. ఈ లైఫ్లో టెర్మినేటెడ్ పాయింట్స్ దగ్గరికి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు యేసు కంటే గొప్పడు ఎవడో లేడు మనం పరిగెత్తడానికి. ఇక పదే ఒకే మన డాక్టర్స్ ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఆయన ఇవ్వకపోతే ఎవరేం చేస్తారు? కాస్ట్లీ మెడికేషన్ వాడచ్చు, ఇంకోటి వాడచ్చు, పెయిన్ చాలా భరించవచ్చు. కానీ వీటిలో లేదు. ఈ చేసిన యేసు యందు లక్ష్యం ఉంచాలి. విశ్వాసము లేని దుష్ట హృదయము నాలో వచ్చేస్తుందేమో అని జాగ్రత్త పడాలి. జీవము గల దేవుని విడిచిపెడతానేమో అనేటువంటి భయముతో, వణుకుతో మనం ముందుకు సాగాలి.